तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే భ్రాతాజీ. ప్రకరణంలో చాలా లోతుగా నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః చర్చ జరుగుతుంది. కానీ ఏ చర్చ జరగాలో అది జరగట్లేదు, ఏది అవసరం లేదు అది వస్తుంది. ఎన్నిసార్లు అయిందనేటువంటిది ఎవరు చెప్తే వారిది నమ్మకం కాదు, చెప్పుడు మాటలతో కాదు, వ్యావహారికముగా ఓం భూహు ఇది ఉచ్చరించినప్పుడు ప్రాణస్వరూపాన్ని ఎలా గ్రహించారు, ప్రాణం జీవం పోస్తున్నటువంటి పరమాత్మను ఎలా గ్రహించారు, జీవం పోసుకుంటున్నటువంటి తమను తాము ఏ రకంగా తెలుసుకుంటున్నారు. ఆకలేస్తుందమ్మా అనేది శిశువు అభిప్రాయం, రమ్మని చెప్పేసి పాలు తాగించడం అమ్మ యొక్క ఆత్మీయత. పాలు తాగిన శిశువు తృప్తిగా లేచిపోవడం ఇది భూహు యొక్క అభిప్రాయం. భువః అమ్మ నన్ను కొట్టారు, నేను మా నాన్నకు చెప్తా, మా అమ్మకి చెప్తా అని వచ్చేసి దుఃఖంతో వచ్చి నివృత్తి చేసుకోవడం. అక్కడ ప్రాణాయామ మంత్రాల్లో సప్త వ్యాహృతులు ఓంకార పూర్వకంగా ఉన్నవి, అవి నిజమే. కానీ అది మన జీవితంలోకి ఎలా వ్యావహారికంగా వచ్చేసింది, మనం ఎలా ఆచరిస్తున్నాము అనేటువంటిది సాక్షాత్కారంలోకి రావాలి అని అంటే ఆ ఓంభు అని ఉచ్చరించు, ఒరే తురే అని చెప్పేసి తిట్టుకుంటూ ఏవైనా ఉచ్చరించు, శబ్దాలను స్మరిస్తే ఏమొస్తుంది అనేటువంటిది ఇవాళ నాకు లభించినటువంటిది. ధ్యానములో ఓంకారము స్మరణ కాదు, గాయత్రి మంత్రం కాదు, త్ర్యంబకం యజామహే కాదు, ఓం నమః శివాయ కాదు, ఇంకా ఏది ఆధారం ఏది తీసుకోకూడదు. నిర్విచార స్థితి, నిర్విషయ స్థితి వెళ్ళమని చెప్తున్నప్పుడు ఈ సప్త వ్యాహృతుల యొక్క అభిప్రాయం మన జీవితంలో వచ్చేటువంటి మార్పు, అక్కడ మనం ముందుకు పోతున్నట్టుగా. ఇక్కడ శ్వాసను బిగబట్టి చదవాల్సింది ఇవియే. కానీ ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది ఏంటంటే ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, ఒక గంట సేపు ఇది నాటకం. ఈ రకంగా ధ్యానం చేయడం నాటకం ఒకవైపు. ఇంకొకటి 24 గంటలు అదే ధ్యానంలో ఉండడం, తదేక ధ్యాసతో ఉంటుండడం. అన్నం తింటున్నప్పుడు ఇదిగో నా చెయ్యి పోతుంది అన్నము వైపుకు, నా కళ్ళు అన్నమును చూస్తున్నాయి, అందులో ఏదో పడినట్టుంది, ఈగలు వస్తున్నాయి, జోపడానికి చెయ్యి పోతుంది, అన్నం ముద్ద నేను తింటున్నాను. ఈ ధ్యాస నడుస్తున్నప్పుడు ఇగో ఇక్కడ కాలు పెడితే అక్కడ గుంత ఉంది, ఇక్కడ రాయి ఉంది, అక్కడ సీస పెంకున్నట్టున్నది, పుచ్చుకుంటుంది, తదేక ధ్యాస. తిడుతున్నప్పుడు అతను ఎదుటివారు వారి వ్యవహారాన్ని మన ముందు పెట్టారు, దానికి సమాధానంగా మనం తిడుతున్నప్పుడు అక్కడ రామకృష్ణ పరమహంస చెప్పాడు కదా, అమెరికాకు వెళ్ళి వచ్చి శారదమ్మకును మరి భక్తులకు చెప్పాడు ఏంటంటే, ఇవాళ రామకృష్ణకు చాలా తిట్లు పడ్డాయి. ఎన్ని తిట్లు పడ్డాయి అంటే అతడు జీవితంలో ఎప్పుడు ఊహించను కూడా ఊహించాడు. చిన్నప్పుడు ఇట్లా అది ఉండేది మామూలే, కానీ ఈ యొక్క సన్యాస దీక్షలో ఉన్నప్పుడు
వారు తెల్లని వస్త్రాలు గిరస్తుడై ఉన్నా కూడా ఈ రకంగా ఉపదేశకుడుగా ధర్మగురువుగా ఉన్నప్పుడు పడ్డటువంటి తిట్లు చాలా పడ్డాయి. అందరు ఆశ్చర్యపోయి అడిగారు, రామకృష్ణ ఎవరండి అంటే, ఇది మీ ముంగట కూర్చొని మాట్లాడుతున్నాడు కదా, ఇతనికి తిట్లు పడ్డాయి. ఎన్ని తిట్లు పడ్డాయి అని చెప్పేసి మీకు మీరే చెప్పుకొని నవ్వుతున్నారు ఏంటంటే, అవును, వాళ్ళు తిట్టింది నన్ను కాదు, నా దేహానికి రామకృష్ణ అనే పేరుతోటి ఏదైతే దేహము వ్యవహారం కనబడుతుందో ఆ వ్యవహారాన్ని వాళ్ళు తిట్టారు, నన్ను కాదు కదా. పట్టుకుంటున్నారా? అవును ఆచార్యజీ, అంతే కదా మరి. వ్యవహారం అక్కడ రహస్యం ఏంటంటే, ఆ వ్యవహారం చేసింది ఆత్మయే, కానీ ఆ వ్యవహారం చేసిన ఆత్మకు రామకృష్ణ అని పేరు కాబట్టి ఆ రామకృష్ణ తిట్టారు. ఇదెక్కడ తెలుస్తున్నది అని అంటే, సత్యం యశ శ్రీర్మై శ్రీ సత్యం రితంచ సత్యం రితంచ సత్యం హం బ్రహ్మ సత్యం పునాత్ పునఃశిరసి ఓం సత్యం. ఈ ఆత్మ సత్య స్వరూపం. మళ్ళీ ఇక్కడికి వ్యాహృతి చుట్టూ తిప్పుకుంటూ మళ్ళీ అక్కడికి వ్యాహృతి దగ్గరికి వస్తుంది. అందుకని ఈ ఓం భూ ఓం భువ ఓం స్వహ ఓం మహ అనేటువంటిది అవియే స్మరణ చేస్తే అంతవరకే ఊరుకుంటే, అక్కడ దయానంద సరస్వతి ఏంటంటే, ఎన్ని తడవలు పారాయణం చేసే వరకు ఆపగలుగుతున్నారు అనేదానికి దయానంద సరస్వతి చెప్పాడు. కానీ వాటి వల్ల మనకి ప్రయోజనం లేదు. అదే ఒకానొక ప్రకరణ సందర్భంలో దయానంద సరస్వతి ఏమంటాడంటే, ఈ జపం వల్ల ఏమి ఉపయోగం ఉంటుంది స్వామి అంటే, ఆ శబ్దాన్ని మర్చిపోరు అంతే. అడవిలో నైజీరియా లాంటి అక్కడ ఆ ప్రాంతాల్లో, మళ్ళీ అమెరికా లాంటి ప్రదేశం గుర్తొస్తలేదు, అడవులు తగలబడుతున్నాయి. ఆ ఎండిన చెట్లు ఆ గాలికి ఒక్కొక్క కొమ్మ రాపిడి అయి అగ్ని పుట్టి తగలబడుతున్నాయి. ఆ శబ్దం వల్ల ఏం ప్రయోజనం? అది జడము, అక్కడ శబ్దం జరుగుతుంది, ఆ ప్రమాదం జరుగుతుంది. మనం చేతనమై కూడా ఈ శబ్దం దగ్గరే కూర్చుంటే, ఈ శబ్దానికే పరిమితమైతే శబ్దార్థాన్ని ఎప్పుడు తెలుసుకుంటాం? అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్యజీ. అందుకని ఇవన్నీ దూరంగా ఉంటే కాదు, ఎదురెదురుగా ఉండి, గురుముఖంగా ఉండి, ఆచరణలో చేస్తుంటే, వ్యావహారికంగా ఉంటుంటే అప్పుడు తెలుస్తుంటాయి. అందుకని ఈ యొక్క వ్యాహృతుల యొక్క అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు మార్జన మంత్రాల్లో సత్యం పునాత్ పునఃశిరసి వరకు తీసుకొచ్చాడు, కానీ ప్రాణాయామ మంత్రాల్లో శిరస్సు లేదు, అది గమనించండి. సత్యం వరకే సత్యస్వరూపం. ఆ సత్యస్వరూపం ఎటువంటిదంటే యశస్వి. స్వార్థపూరితంగా ఉన్నప్పుడు యశస్సు ఉండదు, నిందించబడుతుంటది. కానీ పరోపకారం, విద్య, అధ్యయనం, ధ్యానం, తన ఆధ్యాత్మిక సాధన చేసుకుంటున్నప్పుడు మంచివాడని పేరు తెచ్చుకుంటాడు కదా, అది యశస్సు. భగవంతుడు సత్యస్వరూపుడే, భగవంతుని బిడ్డ సత్యస్వరూపమే. ఆ సత్యస్వరూపమైనటువంటి శుద్ధ ఆత్మయే సంబ్రహ్మ దగ్గర చేసేది, ధ్యానం చేసేది. కొద్దిగా నన్ను చెప్పనివ్వండి, అక్కడ కాదు, సంబ్రహ్మ దగ్గరికి వెళ్తుంది. ఆ సంబ్రహ్మ ఎక్కడున్నాడు? సర్వత్రా ఉన్నాడు. అది అక్కడ చూపిస్తున్నటువంటిది. ఆ ఖం బ్రహ్మ, ఓం ఖం బ్రహ్మ యజుర్వేదం యొక్క మంత్రాంశం. ఆ పరమేశ్వరుని దగ్గరికి మార్జన మంత్రాల్లో చిట్ట చివరి ఓం ఖం బ్రహ్మ పునాత్ సర్వత్ర, ఆ సర్వత్ర దగ్గరికి తీసుకెళ్తుంది. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అయినటువంటి, అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది, వెళ్తుంది ఈ సత్యం.
దయానంద సరస్వతి చెప్తున్నది అదే. ఓం భూ, ఓం భువః, ఓం స్వహ. ఓం భూహు అని అది మస్తిష్కం, అంతఃకరణం, ప్రారంధం దగ్గరికి. ఓం భువః అనేటువంటిది దుఃఖ నివృత్తి, స్వహ అనేటువంటిది స్వయం సుఖం, మహ అనేటువంటిది ఈశ్వరీయ సాక్షాత్కారం, జన అనేటువంటి జన్మ రహస్యం, స్వాధిష్టానం అనేటువంటిది ఆత్మస్వరూపం, నివాసం, జన్మ, మూలాధారం. ఈ రకంగా తపః అన్న తర్వాత సత్యం అంటే సత్యస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడి దగ్గరికి ఈ యొక్క అనాది తత్వం, దేహతత్వం కాదు, ఇంద్రియతత్వం కాదు, ఇంద్రియాల వెంటబడేవాడు కాదు, ఇంద్రియాలతోటే జీవితం అనుకునేవాడు కాదు, ఇంద్రియాతీతుడు, మనస్సును కూడా జయించిన వాడు, మనస్వి. ఆ ఆత్మ సత్యం అనుకుంటూ దేహాతీతంగా వెళ్తుంది. అక్కడ దేహమే లేనప్పుడు శిరస్సు, దేహానికి శిరస్సు ఉంటుంది కదా, అందుకే శిరస్సు లేదు. మార్జన మంత్రాల్లో సత్యం పక్కన శిరస్సు ఉన్నది, కానీ ప్రాణాయామ మంత్రాల్లో శిరస్సు లేదు. పట్టుకుంటున్నారా? శిరస్సు లేకపోవడం అంటే జన్మ లేదు, జన్మరాహిత్య స్థితికి సత్యం. అదే ఇక్కడ చెప్పాలనుకుంటున్నటువంటి రహస్యం. ఇవన్నీ అవును, ఇవన్నీ ఒక శిరస్సు లేకుంటే అమ్మగారు, శిరస్సు ఎవరికి ఉండాలి? దేహానికి ఉండాలి. దేహానికి జన్మ, ఆ జన్మనే లేదు. ఆ ఇప్పుడు ఇంద్రుడు ఎవరు అంటే ఇంద్రియాల వాడు. ఆ ఇంద్రియాలని జయించుకుంటూ వస్తున్నాడు కదా. భూ స్వహ మహా జన తపః, వాక్ ఇవన్నీ జయించుకుంటూ వస్తున్నాడు కదా. ఇంద్రియాలు లేని వాడు ఇంద్రుడు ఎట్లా అవుతుంటాడు? ఆత్మ, శుద్ధ ఆత్మ, సత్యం, శుద్ధ ఆత్మతత్వం. ఇవన్నీ చెప్పుకుంటుంటే గురువులు, ఆచార్యులు ఉన్న వాళ్ళు పిల్లలకు పాఠశాలలో చెప్తుంటే చిన్నప్పటి నుంచి అవి విత్తనాలు పడుతుంటాయి. ఇగో ఇటువంటి సమయంలో చాలా లోతుగా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడే విత్తనం వేస్తే అంటే ఇప్పుడు ఆచార్య పైనుండి వస్తుంది కాబట్టి జీవాత్మకు లేదు, తల లేదు అనేది కాదండి. తల లేదంటే సత్యం అంటారు కదా ఆచార్య. సత్యం అంటే పైకి వెళ్తుంది కదా జీవాత్మ. అమ్మగారు, విమానం ఎగరడము, పక్షి ఎగరడము, దేహం నుండి దేహి బయటకు వెళ్ళడము, ఎప్పుడైతే ఇంద్రియాలను పట్టుకొని ఉన్నదో, ఇంద్రియాలను పట్టుకున్నప్పుడు ఇంద్రియాలకు దాసుడుగా ఉన్నటువంటి ఆత్మ ఇప్పుడు ఇంద్రియాలను జయించుకుంటూ వచ్చి ఇంద్రియాతీత స్థితికి సత్యం, ఓం సత్యం. ఇది ఇక్కడ చెప్పాల్సినటువంటిది. ఈ సాధనలో సఫలము కానటువంటి వారికి అఘమర్షణం, మనసా పరిక్రమ, ఉపస్థానం, ఆ ప్రకరణం అంతా. ఇందులో సఫలమైపోతే నీకు లేనేలేదు కదా తర్వాత. మీరంతా ముందుకే చూస్తున్నారు. ఒకసారి వెనకకు చూడండి ఏం జరుగుతుందో మీ వెనకాల. అర్థమవుతుంది అమ్మగారు? ముందుకే చూస్తున్నాము అని అంటే మనం వ్యవహారం అంతా దేవుడు ముందుకే చూపిస్తున్నాడు. వెనకది కూడా గ్రహించాలి. ఇప్పుడు తెలివైనటువంటి తల్లిదండ్రులు పిల్లలకు ఏమని చెప్తున్నారంటే, పెయ్యని శరీరం అన్ని కన్నులు పెట్టుకొని చూడాలి. ఎవరైతే ముందుకే చూసుకుంటూ పోతుంటారో వారే కదా చైన్ స్నాచర్, గొలుసు దొంగతనాలు అవి ఇవి చేస్తున్నటువంటిది. అదే మనము చుట్టుపక్కల చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నాం అనుకోండి, అనుకోవడానికి కూడా వస్తలేదా? అవునా ఆచార్జీ, అనుకుంటాము. అనుకుంటే ఏమైతుంది శోభమ్మ గారు? ఎట్లా మాట్లాడుతుంటారు అంటే మన వైపు అమ్మో వీళ్ళు జాగ్రత్తగా ఉన్నారు, మనల్ని పసిగడుతున్నారు అని చెప్పేసి వచ్చే దొంగ కూడా దూరం అయిపోతాడు. ప్రమాదం జరగదు. నమస్తే నమస్తే చెప్పమంటలేను, ఏమైతుంది అంటున్నాను. అంటే మన ఆత్మరక్షణ.
జాగ్రత్తలో ఉండి చూసుకుంటా ఉంటాం ఆచార్యజీ. అంతే అంతే చూసుకుంటూ ఉంటాం. అక్కడే రోడ్డు మీదే ఉన్నాం అనుకో వచ్చి గుద్దుతుంది వాహనం వచ్చి. చూసుకుంటూ వెళ్ళాలి. మన గమ్యానికి మనం చేరుకోవాలి. చూసుకుంటూ ఉంటాం. అలాగే వెళ్తాం ఆచార్య, చూసుకుంటూనే వెళ్తాం గానీ అంటుంది అట్లా శబ్దంలో. అందుకని సుదర్శలమ్మ గారు మొదట ప్రారంభించినటువంటి అదే వ్యవహారం అంటే ఏ చక్రంలో ఉన్నప్పుడు మన జీవితంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి అది పసిగట్టినప్పుడే చక్రాలను జయించడం, ముందుకు వెళ్ళడం అటువంటిది జరుగుతుంది. ఇవి ఉచ్చరించడం దేనికి అంటే అది ప్రాణాయామం ఇంకెక్కువ ఆపాలి, ఇంకా ఎక్కువ ఆపాలి. ఇంకా ఇప్పుడు ఏమంటారంటే గడియారం ముంగట పెట్టుకుంటే గడియారాన్ని చూడాల్సి వస్తుంది కదా. గడియారాన్ని చూడాలంటే కళ్ళు తెరవాల్సి వస్తుంది. లేదంటే ఆ టిక్ టిక్ మన శబ్దం పెట్టుకుంటే దాన్ని మనం లెక్క పెట్టాల్సి వస్తుంటది. ఆ లెక్క పెట్టడంలో మనం దిగ్భ్రమితం అయితే ఉంటాం కదా. అందుకే వీటిని స్మరించమని చెప్తున్నాడు. అక్కడ ఏంటంటే స్మరణ అనేది శబ్దం లేదు. మునిశేఖర్ గారు శబ్దము వారు గోపిదేవ్ గారు చెప్పారు అని చెప్పేసి చెప్తున్నారు. తప్పేం లేదు అక్కడ స్మరించుకోవడం. కానీ వ్యవహారం మాత్రం మన జీవితంలో రావాలి మార్పు. వ్యవహారంలో వచ్చినప్పుడే వస్తుంది ఆచార్య. ముందు స్మరణ మొదలవ్వాలి. కాకపోతే ఇవాళ ఇంకా కొంచెం లోపలికి అంతరంగంలోకి దించారు మీకు. భూహ అనేటటువంటిది ఏంటి, ముందు దాన్ని పట్టుకోవాలి అనే వట్టిగా స్మరణ చేయటం కాదు. ఈ విధంగా మన ప్రవర్తనలో అంటే మన ప్రాణాయామాలు ఇప్పుడు ప్రాణాయామం గురించి అనమాట. అంతకుముందు చక్రాలు అంటే మన ప్రవర్తన గుణకర్మ స్వభావాలు కొంచెం అర్థమైంది. ఈ ప్రాణాయామంలో ఇంకెక్కువసేపు ఆపాలి. ఇప్పుడు సమాధి అనేటువంటిది తక్కువలో తక్కువ 3 నిమిషాల నుంచి 30 ఏళ్ళ వరకు సుదీర్ఘ సమాధులు ఉంటాయి. సమాధులు అంటే ఊరిక కూర్చుండడం అని ఉండదు, నడుస్తూ కూడా ధ్యానంలో ఉంటారు. ఆ వ్యవహారం వస్తుంది. ఇప్పుడు వీళ్ళు విపස්සన దాంట్లో సత్పటాన అని చెప్పేసి 40 రోజులు అది పెడతారు. 40 రోజుల వరకు బయటకు వెళ్ళేది లేదు, ఫోన్ మాట్లాడేది లేదు, అన్ని దాంట్లోనే. దాంట్లో వాళ్ళు నేర్పిస్తుంటారు కొన్ని. అంటే ఇది మనం చెప్పేది కాదు, వాళ్ళ విధి ప్రకారం వాళ్ళు నేర్పిస్తుంటారు. కానీ అట్లా ముందు దానిలోకి వెళ్ళి చూస్తేనే ఇది అర్థమవుతుంది ఆచార్య. అదే ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఎట్లెట్లా మనం సమయం దొరికితే అట్లా రావాలి, మాట్లాడాలి, చర్చించుకోవాలి. అప్పుడు సందేహ నివృత్తి గురించి రావాలి, ఆశ్రమానికి రావాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని మన దగ్గరికి పిలుచుకోవాలి. ఎక్కువ కుటుంబం అంతా ఉన్నారనుకోండి, గురువుని మన దగ్గరికి పిలుచుకోవాలి. అది మనం ఒక్కరిగా ఉన్నాం అనుకోండి, ఇట్లా పోయేస్తా అని చెప్పేసి వెళ్ళిపోయి సందేహ నివృత్తి చేసుకుని రావాలి. ఆ రకంగా ముందుకు పోగలుగుతాం. ఇప్పుడుగా ఈ ప్రకరణాన్ని ఇక్కడనే ఆపేసి ముందుకు పోదాం. వెళ్దామా? ఇక్కడనే కూర్చుందామా? ఎంతసేపు కూర్చుందామా? దహ్యంతే ధ్యాయమానానాం ధాతూనాం హైతమలః. ఈ సత్యార్థ ప్రకాశం పంచమ సమోల్లాసం 110వ పుటలో 2వ శ్లోకం చూడండి. దహ్యంతే ధ్యాయమానానాం ధాతూనాం హి యథామలాః తతేంద్రియాణం దహ్యంతే దోషా ప్రాణస్య నిగ్రహం నియంత్రణలో ఉంచుకున్నట్టయితే ఈ ప్రాణాయామ ప్రభావం, ఈ యొక్క దయానంద సరస్వతి లెక్క పెట్టడం అనడం వల్ల సమయం పెరుగుతుంది. 1 నిమిషంది నిమిషం పావు, నిమిషంన్నర, 2 నిమిషాలు ఇట్లా సమయం పెరిగినప్పుడు ఎట్లెట్లా మన శరీరం యొక్క స్నాయువులలో ఒత్తిడి జరుగుతూ ఉంటుంటే ఆ ఒత్తిడి వల్ల మనం ఏదైతే భ్రాంతులు భావజాలాన్ని నేను అనుకున్నదే నిజము, నా మాటే నెగ్గాలి అనేటువంటిది ఏదైతే పట్టుకొని ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ పోతాయి. అందుకే దహ్యంతే దహించి వేస్తాయి. ధ్యాయమానాన ఎవరెవరైతే ధ్యానం చేస్తున్నారో అటువంటి వారి ధాతువున శరీరంలో ఉండేటువంటి సమస్త ధాతువులు యథామలాహ, ఈ యొక్క మనము అగ్నిలో పడ్డటువంటి ప్రతి వస్తువు ఏ రకమైతే దహించుకుపోతుందో ఈ ప్రాణాయామం చేసినప్పుడు మూర్ఖత్వం, జడత్వము, దుష్టత్వము, ఈర్ష, ద్వేషం, అసూయ, ఇటువంటివన్నీ కామక్రోధ లోభాలనేటువంటివన్నీ అటువంటి మలినాలు దహించుకుపోతాయి. తథ ఇంద్రియాణం దహ్యంతే, ఏ రకంగానైతే
ఈ ఇవి ఏ రకంగా అయితే సాధన చేస్తున్నటువంటి వారికి ఇప్పుడు ఉద్గీత ప్రాణాయామంలో ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది ఏంటంటే శ్వాసను బయటకు తీసి బయటనే ఆపుతున్నప్పుడు ఈ యొక్క నాభి క్రింది ప్రదేశం కనీసం నాభి ప్రదేశం కదలడం, పొత్తి కడుపు కదులుతున్నటువంటి కదలికల మీద ధ్యాస పెడితే ఈ యొక్క కామక్రోధ లోభాలు అనేటువంటివి కనబడకుండా పోతుంటాయి. వ్యక్తి సౌమ్యంగా, శిష్టముగా, ఆధ్యాత్మికంగా ఒక ఏంటంటే వికసించిన పువ్వు వలె కనిపిస్తుంటారు. ఇంకా ఎవరైతే ఇంకా ఈ ప్రాణాయామం చేసేటప్పుడు వారి యొక్క దృష్టికోణం ఒక బొమ్మ మీద, ఒక దీపం మీద, లేదంటే వాళ్ళ ఇప్పుడు యోగాచార్యులందరూ ఏమని చెప్తుంటారంటే ఇక కళ్ళు మూసుకొని మీ ఇష్ట దైవాన్ని తలుసుకోండి. అక్కడ ఆ విగ్రహాల మీద పోయినప్పుడు ఈ కామ క్రోధ లోభమోహాలు ఇవి పోవు. ఇక్కడ ఈ నాభి ప్రదేశం కదులుతున్నటువంటి నాభి క్రింది ప్రదేశం కదిలేటువంటి కదలికల మీద ఎప్పుడైతే ధ్యాస పెట్టడం జరుగుతుంటుందో అప్పుడు ఇవన్నీ అంతర్ధానమైపోతుంటాయి. తతేంద్రియాణం దహ్యంతే. ఆ రకంగా ఇంద్రియాల యొక్క ఇప్పుడు పిల్లలతోటి యాత్ర చేయడం, పిల్లలు లేకుండా యాత్ర చేయడం అంటే పిల్లలు అంటే సందడి. పిల్లలు అంటే పిల్లలు లేకుండా సంతానమే కనకూడదని కాదు. ఇక్కడ ఏంటంటే సందడిగా అల్లరి చిల్లరిగా ఆ రకంగా వెళ్ళి వచ్చేటువంటి యాత్రలో ఖర్చు ఎక్కువ ఉంటుంది, సమయం ఎక్కువ పడుతుంటుంది, విసుగు ఎక్కువ వస్తుంటుంది. అదే ఒంటరిగా చేసేటువంటి దాంట్లో సునాయాసంగా వెళ్ళి వస్తుంటాము, తేలికగా తక్కువ ఖర్చుతోటి మంచి ఉత్సాహంగా పోయి వస్తుంటాం. అంటే పిల్లలతో పోతే ఉత్సాహం ఉల్లాసం ఉండదని కాదు, ఉంటుంది. కానీ ఆ పిల్లల గోలలో మన అసలైనటువంటిది మర్చిపోతాం అంతే. అర్థమవుతుందా? వీళ్ళు ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారు దేవుడా నా ముంగర కూర్చొని పెట్టి స్పందించరు. ఇప్పుడు ఒంటరిగా పోయినప్పుడు ఖర్చు అవుతుంది, పిల్లలతోటి బంధుత్వంతో పోయి వచ్చినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అంతే. మనం ఒకటి చేయాలనుకున్న, ఒక వ్యక్తిని కలవాలనుకున్న, ఒక వస్తువు తినాలనుకున్న, పిల్లలతో పాటు కుటుంబంతో పాటు అంతా కలిసి చేయడం, తినడానికి ఖర్చు చూడండి. ఆ యొక్క రథం కానీ చక్రం అవి ఉంటాయి కదా సర్కస్ ఎక్కేటి, అవి ఎక్కాలనిపించినప్పుడు మనం ఒంటరిగా ఎక్కితే చూడండి, అందరితో పాటు ఎక్కితే చూడండి, అక్కడ మనసును చంపుకోవాల్సి వస్తుంది. ఇంకా కావాలంటే పిల్లలను పంపిస్తాం, మనం ఉండిపోతాం. మనకుండదు ఎక్కాలని, మనకుండదు తినాలని, అది అక్కడ. అందుకని ఆ యొక్క దాంట్లో ఎప్పుడైతే ఈ ఇంద్రియాలకు దాసుడై ఉన్నప్పుడు, ఇంద్రియాల వెంట పడినప్పుడు, చూడాలన్నప్పుడు కంటిది, వినాలన్నప్పుడు వినికిడి, మాట్లాడాలన్నప్పుడు నోరు, ఈ ఇంద్రియాల వెంట పడినప్పుడు ఆత్మ ఆగమైపోతుంటది ఎప్పుడైతే నియంత్రణలో ఉండడం జరుగుతుంటుందో. అందుకే ఇక్కడ చెప్తున్నాను ఏంటంటే ప్రాణస్య నిగ్రహాత్, ప్రాణమును నిగ్రహించినప్పుడే ఈ ఇంద్రియాణం దోషా దహ్యంతే, ఇంద్రియాల యొక్క దోషాలు దహించుకుపోతుంటాయి అనేటువంటిది అభిప్రాయం. అగ్నిలో దహింపజేసినందున ధాతువుల మలములో అగ్నిలో దహింపజేసినందున ధాతువుల మలములు నష్టమైనట్లు ప్రాణ నిగ్రహము వలన మనస్సు మున్నగు ఇంద్రియముల దోషములు భస్మీభూతములగును. భస్మీభూతం అంటే అది నశిస్తుంటాయి. ఇక మళ్ళీ ఆ యొక్క ఇంద్రియ దోషాలు, ఇంకా ఇది ఏంటంటే చూడాలనే కోరిక ఉండదు, మాట్లాడాలనే కోరిక ఉండదు, ప్రతిదానికి ఇక దేహములో దేహి సాక్షిభూతంగా ఉండడం జరుగుతుంటది. భూతద్దంలో అది అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకున్నట్టుగా దేహంలో దేహి ఒక నిమిత్తకంగా ఉంటుంటది అంతవరకే. ప్రాణాయామైర్ దహేర్దోషాన్ ధారణాభిశ్చ కిల్బిషం
ప్రత్యాహారేణ సంసర్గాన్ ధ్యానేన అనీశ్వరాన్ గుణాన్. మనస్మృతి. ఈ యొక్క ప్రాణాయామై, తృతీయ విభక్తి బహువచనం, ప్రాణాయామై, ప్రాణాయామముల ద్వారా, ప్రాణాయామములతోటి దోషాన్ దహేత్, దోషాలను దహించడం జరుగుతుంటది. ధారణాభిశ్చ కిల్బిషం, ఈ ధారణ వంటి వాటి ద్వారా ఈ యొక్క సంకుచిత భావం అనేటువంటిది. ప్రత్యాహారేణ సంసర్గాన్, ప్రత్యాహారం. అమ్మగారు శోభమ్మ గారు మైకు బంద్ చేయండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ప్రత్యాహారేణ, ప్రత్యాహారము ద్వారా, ఈ ప్రత్యాహారం ద్వారా దీంతో సంఘదోషాలు, సంఘదోషాలు అని అంటే మనతో పాటు ఎవరు ఉన్నారు, మనం ఏం చేస్తున్నాము, ఈ సంఘదోషం వలన జరగకూడని ప్రమాదాలు జరుగుతుంటాయి. అసలు ఊహించని ప్రతిఫలాలు లభిస్తుంటాయి. మంచివారి సాంగత్యంలో మంచివి, చెడ్డవారి సాంగత్యంలో చెడ్డవి. ధ్యానము వలన అనీశ్వర గుణములు, ధ్యానము వల్ల నాస్తికత్వం వంటి అనీశ్వర గుణములు, హర్షశోకాదులు, అవిద్య వంటి జీవదోషములు భస్మము చేసుకునవలయును, నశింపజేసుకునవలయును. అంటే ధ్యానం చేస్తే ఇవన్నీ నశిస్తుంటాయి. ధ్యానం 24 గంటల్లో చేయడానికి ప్రయత్నించినప్పుడే ఇవన్నీ సంభవం అవుతుంటాయి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా కూర్చుండి అలా లేచి వస్తే అటువంటి దాంట్లో పరిపూర్ణంగా అవవు. ఉచ్చావచేషు భూతేషు దుర్జేయాం అకృతాత్మభిః ధ్యానయోగేన సంపశ్యత్ గతి అస్యాంతరాత్మనః. మనసుంది. ఉచ్చావచేషు, ఉచ్చావచేషు అని అంటే, ఉచ్చ అంటే ఉన్నతముగా అని అర్థం వస్తుంటుంది. పెద్దగా గర్జించేటువంటి వచేషు, వచషు అంటే మాటలు. ఉత్తమంగా మాట్లాడే దాంట్లో లోతు గంభీరత్వం ఉంటుంటది. ఇక పెద్దగా అరిసే దాంట్లో గోల తప్ప సారాంశం ఏముండదు. భూతేషు, ఉచ్చావచేషు భూతేషు, భూతేషు అంటే ప్రాణులలో పెద్ద ఇవి శబ్దాలు ఉంటాయో. దుర్జేయాం, దుర్జేయం అంటే నియంత్రించడం కష్టం. అబ్బా ఈ ఏమి మనుషులండి అని చెప్పేసి విసుగు. ఎందుకంటే మనం ఇట్లాంటి అట్లా అంటారు, అట్లాంటి ఇట్లా అంటుంటారు అనే విధంగా దుర్జేయ, వారి అభిప్రాయం అనేటువంటిది వారు ఏం చెప్పాలనుకున్నారో ఒక్కొక్కసారి తెలియదు. అకృతాత్మభి, అకృతాత్మ ఆత్మభి అటువంటి కొంతమంది ఉంటుంటారు. వాళ్ళు అనుకున్నది సాధించే వరకు ఎదుటి వారిని ఎంత విసిగిస్తుంటారు అని అంటే ఇంకా అది అట్లుంటది. పిల్లలు కూడా ఎంత ఏమంటారంటే కాల్చుకు తింటారని అంటుంటారు అనమాట. శబ్దాలు దొరకకపోయేసరికి కాల్చుకు తింటారు అనేటువంటి భాష మాట్లాడుతుంటారు. ధ్యాన యోగేన సంపశ్యత్, ధ్యాన యోగము ద్వారా వారు అనుభవపేతంగా సంపశ్యత్ చూస్తారేమని అంటే గతిం అస్తి అంతరాత్మనః. ఇవన్నీ చేసేటువంటిది, ఈ యొక్క పెద్దగా మాట్లాడేటువంటిది, ఉత్తమంగా మాట్లాడేటువంటిది, తిట్టేటువంటిది, విసిగించేటువంటిది, కాల్చుకు తినేటువంటిది, కాల్చబడేటువంటిది అన్నీ ఈ ధ్యాన యోగం ద్వారా చూస్తారు. ఏంటంటే ఈ గతులన్నీ చేస్తున్నటువంటిది అంతరాత్మయే, మన యొక్క ఆ అంతరాత్మయే ఇవన్నీ చేస్తున్నది అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు ప్రాణాయామాలు చేస్తున్నటువంటిది ఎవరు? ప్రాణాయామాలు ఎవరి చేత చేయిస్తున్నారు? ఓంకార పూర్వక సప్త వ్యాకృతులను ఎవరు ఉచ్చరిస్తున్నారు? అక్కడ ఆత్మదేహంతో చేయిస్తున్నది. ఈ అవగాహన రావాలి. మరి ఈ స్మరించేది ఎవరు? ఆత్మనే. ఎలా స్మరిస్తుంది? దేహాన్ని పట్టుకున్నది కాబట్టి బుద్ధి ద్వారా స్మరిస్తుంది, అంతే.
అయోగులకు అవిద్వాంసులకు దుఃఖగమ్యమగు చిన్న పెద్ద పదార్థములలో అన్నింటిలో గల పరమాత్మ వ్యాప్తిని ఇగో ఇది చూడాలన్నట్టుగా వ్యాకృతులు ఓం భూ ఓం భువ ఓం స్వహ ఓం మహ ఈ వ్యాకృతులలో అన్నింటిలో నిండి ఉన్నటువంటి పరమాత్మ వ్యాప్తిని సన్యాసి ధ్యాన యోగము వలన తెలుసుకొని తనకాత్మయై అన్నింటిలో అంతర్యామి అయిన పరమాత్మని గతిని గుర్తింపవలయను. ప్రతి దాంట్లో చూడడమే ధ్యానం. అంతేగాని ఆ ఓం భూ ఓం భువ ఓం స్వహ వీటి ఉచ్చరించడం ధ్యానం కాదు. పట్టుకుంటున్నారా? వింటున్నాం ఆచార్య. సమయం కొరకు ఇవి ఉచ్చరించడం అంతే. అంటే మనం ప్రాణాయామం చేసేటువంటి సమయం పెరగాలి. శరీరంలో సమయం పెరిగితే మనకు సామర్థ్యం ఎక్కువ పెరుగుతుంటది, బుద్ధి జ్ఞానం ఎక్కువ కలుగుతుంటాయి అన్నమాట. తొందరపడితే అది చంచలత్వం ఉంటుంటది. అవును ఆచార్య, అదే తెలుసుకుంటున్నాం. ఆ సమయం పెంచడానికే ఈ దయానంద సరస్వతి చెప్పాడు. అహింస ఏంద్రియా అసంగైర్ అహింసా ఏంద్రియాసంగైర్ వైదికైశ్చైవ కర్మభిః తపసశ్చరణైశ్చోగ్రే సాధయంతీహ తత్పదం. ఈ రకంగా అహింసాపూర్వకంగా సర్వ ప్రాణుల ఎడల పట్ల అన్ని ప్రాణుల పట్ల నిర్వైరం, దేనిని ద్వేషించుకోకూడదు. నింద్రిత ఇంద్రియ విషయముల త్యాగం, కంటికి కనబడ్డ దాని వెంట, ఇప్పుడు సీతమ్మకు కనబడ్డది బంగారు లేడి ఉంటుందా? మరి నాకు బంగారు లేడి కావాలి అని అంటే ఆమె కోరింది కాబట్టి రాముడు వెంటబడిపోవడం, ఆ కోరడము ఈ వెంటబడిపోవడం ఇదంతా ఇంద్రియ విషయం అవుతుంటది. కాబట్టి దాన్ని ఇంద్రియ విషయముల త్యాగం వదలాలి. వేదోక్త కర్మలు, వేదం చెప్పినటువంటి కర్మలు చేయాలి. అత్యుత్తమ తపశ్చరణం, అత్యంత ఉత్తమమైనటువంటి తపశ్చరణము ఏంటంటే ఈ శబ్ద ఉచ్చారణ వరకే ఉంటే మళ్ళీ రికార్డింగ్ పెట్టుకొని చేస్తే అది నికృష్టమైన అనిపిస్తుంటది. స్వయం ప్రతిపత్తితోటి స్వయంగా చేసి అనుభూతి పొందినటువంటిదే అత్యంత ఉత్తమమైనటువంటి తపశ్చరణ. వాని వలన సన్యాసులు లోకమున మోక్ష పదమును సంపాదించగలరు. ఇక మోక్ష పదవిని ఇక్కడ స్త్రీలు సంపాదిస్తారా, పురుషుల, నపుంసకుల? ఎవరైతే అర్థమవుతుందా, చేస్తుంటారో అటువంటి సన్యాస ప్రవృత్తి కలిగినటువంటి వారు మోక్ష పదవిని సంపాదించగలరు. ఇది స్త్రీలకు పురుషులకు నపుంసకులకు అనేటువంటి భేదభావం ఏమీ లేదు. ఈ కులము ఆ కులం అనేటువంటిది అజ్ఞానం అసలే లేదు. ఎవరు చేస్తే వారికి. ఇతరుల చేతను సంపాదింపజేయగలరు, ఇతరులు అట్లు చేయలేరు. అంటే ఎవరైతే చేయగలుగుతుంటారో వారే సంపాదించుకోగలరు. ఎవరైతే కేవలం చూస్తుంటారో వారికి గోడకు తగిలించినటువంటి దిష్టి బొమ్మలాగా వాళ్ళు అట్లే మిగిలిపోతుంటారు. యదా భావేన భవతి సర్వభావేషు నిస్పృహాః తదా సుఖమవాప్నోతి ప్రేత్యచేహ చ శాశ్వతం. మనస్మృతి. ఎప్పుడైతే యదా భావేన భవతి, ఎప్పుడైతే ఇటువంటి భావజాలంతో ఓతప్రోతమై ఉంటుంటారో, సర్వభావేషు నిస్పృహ, అటువంటిప్పుడు ఇతర భావాలతోటి, ఇతర ఎన్ని భావాలు ఉన్నా సరే, ఎటువంటి భావజాలం ఉన్నా సరే అవన్నీ వదిలేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఏంటంటే ఈ సత్తర ప్రకాశంలో ఏమున్నది, మనుస్మృతి ఏం రాశాడు, దయానంద సరస్వతి ఏం వ్యాఖ్యానం చేశాడు, ఓం ప్రకాష్ ఏం చెప్తున్నాడు, ఇక్కడే మన ధ్యాస ఉన్నది. కానీ ఇంట్లో ఏం జరుగుతుంది, పిల్లలు పడుకొని కాలెట్టు కళ్ళు తెలుస్తున్నారు, ఇంట్లో ఏ వస్తువు అటువైపు ధ్యాస లేదు, ఉండదు అని చెప్తున్నాడు, ఉండొద్దు అని చెప్తున్నాడు.
తదా సుఖం అవాప్నోతి. ఇక అటువంటి తన్మయత్వ భావంతోటే సుఖాన్ని పొందగలుగుతుంటారు. ప్రేత్య చేహాచ శాశ్వతం. ఇక్కడ ఈ దేహంతో ఉన్నప్పుడు ఇక్కడ సుఖమయంగా ఉండగలుగుతాం. దేహాన్ని వదిలిపెట్టినప్పుడు పరలోకంలో కూడా, ఇంకా పునర్జన్మలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సుఖవంతంగానే ఉంటుంటాము. సన్యాసి సర్వ పదార్థములందు నిస్పృహుడై కాంక్ష అంటే కోరిక. కాంక్ష అనే శబ్దాన్ని మనము స్వతంత్రంగా వాడం. ఆకాంక్ష అనేది వాడుకుంటాం, ఆకారం పూర్వకంగా, ఉపసర్గం. ఆంతరికములు బాహ్యములకు సర్వ వ్యవహారములందును భావముతో పవిత్రుడైనప్పుడు ఈ దేహమందును మరణించిన మీదట ఇతర సుఖమును అనుభవించును. అంటే ఇక పునర్జన్మలకు పోయినా కూడా అక్కడ మంచిగా సుఖంగా ఉంటుంటారు. లేదంటే ముక్తికి వెళ్ళినా అక్కడ కూడా సుఖంగా ఉంటుంటారు. ఇక్కడ ఈ దేహంతో ఇదంతా అంతరార్థాన్ని గ్రహిస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా సుఖంగా ఉంటామని. చతుర్భిరసి చ ఏవైత నిత్యమాశ్రయమభిర్ద్విజైః దశలక్షణకో ధర్మ సేవితవ్య ప్రయత్నతః మనుస్మృతే. ఇక్కడ చతుర్భిః అసి, చతుర్భిః అంటే 4 విధముల, చ ఏవై ఏతర్ నిత్యం ఆశ్రమభిర్, ఈ యొక్క 4 ఆశ్రమముల ద్వారా ఈ విధముగా నిత్యము ఆశ్రయించినప్పుడు, ద్విజయ అంటే 2వ జన్మ. ఈ ద్విజులు అనేటువంటిది ఏంటంటే, ఒకటి తల్లి గర్భం నుండి వచ్చినటువంటి దేహం, ఇంకొకటి గురువు దగ్గరికి వెళ్ళొచ్చినటువంటి జ్ఞాన సంపన్నత. ఈ 2 జన్మలు అంతే. ఇక ఆధ్యాత్మిక పరంగా లోతుగా చూస్తే ఏంటంటే, పంచమహాభూతముల గుండా, అన్నముల గుండా, పురుష దేహం గుండా, స్త్రీ శరీరం నుండి, మృత దేహము నుండి అన్ని బహిర్గతం అవడమే ఉంటుంది. గురువు దగ్గరికి వెళ్ళి, గురుకులం నుండి, ఆశ్రమం నుండి బహిర్గతం అవ్వడమే. ఇదంతా పుట్టుకు రావడం. దాన్ని అనేక జన్మ అనేటువంటిది నిరంతరంగా కొనసాగుతుంది. కానీ ఇక్కడ ఈ వ్యవహారంలో చెప్పింది ఏంటంటే, ఒకటేమో శారీరకంగా దేహ జన్మ తల్లి నుండి, ఇంకా జ్ఞానము అనేటువంటిది గురువు దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఈ రెండింటినే లెక్కించారు కాబట్టి ద్విజుడు అంటారు. కావున బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి ఎల్లరూ ప్రయత్నంతో నిమ్నలిఖిత దశలక్షణక ధర్మమును సేవింపవలయును. ధృతిక్షమాదమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణం మనుస్మృతి. మొదటి లక్షణము ధృతి. ధృతి అంటే ధైర్యం, ఎల్లప్పుడూ ధైర్యంతో ఉండుట. 2వది క్షమ, నిందాస్థుతులు, ఎవరైనా మనల్ని తిట్టినా పొగిడినా ఒకే విధంగా ఉండాలి, క్షమాభావంతో ఉండాలి. మానాపమానములు, హాని లాభములు మున్నగు దుఃఖ ద్వంద్వములలో సహనశీలుడై ఉండుట. 3వది దమ అంటే మనసును ఎల్లప్పుడూ ధర్మమున ప్రవృత్తమునర్చి అధర్మము నుండి తొలగించుట. ఆచార్య సమయం చాలా, వాళ్ళ పౌర్ణమి కదా, మరి యజ్ఞం ఉందా ఏమైనా? ఎవరు చేస్తలేరు కదా మరి అంత అడిగారండి. ఇందాక వరలక్ష్మి గారు అన్నారు, మరి చేస్తారా? వరలక్ష్మి గారు మీరు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? మరి పొద్దుననేమో తొందరగా వస్తలేరు, అంత 15 నిమిషాలు ఆలస్యంగా వస్తున్నారు. ఎవరు లేరు కదా. చేయించండి, ఇవాళ ఎవరిదో సంధ్యోపాసన చేయించండి. ఎపిసోడ్ గురించి చెప్పి సంధ్యోపాసన చేయించండి. తర్వాత ఎవరన్నా మళ్ళీ. నమస్తే ఆచార్య. ఇవాళ మన సత్యార్థ ప్రకాశం ఆధ్యాత్మికంగా ప్రాణాయామం వల్ల మనసు, ఇంద్రియాలు శుద్ధి అవుతాయి.
ఎట్లా అయితే అగ్గిలో బంగారాన్ని కాల్చినప్పుడు దాంట్లో మలినాలన్నీ క్షీణించి చక్కగా చక్కగా దాని యొక్క స్వరూపము బయటకు వస్తుందో అదే విధంగా ఈ ప్రాణాయామం వల్ల జీవాత్మ శుద్ధి అవుతాడు, ఇంద్రియాల నుండి జయించడం. తర్వాత యోగి అనంటే అన్ని దోషాలు పోయిన తర్వాత ధారణ వలన ప్రాణాయామం వలన అంతఃకరణం శుద్ధి అవుతుంది. కాబట్టి తను ప్రత్యాహారం వలన సంఘ దోషాలు అంటే ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, మనం ఎలా మాట్లాడుతున్నాము, మంచి సహవాసంతో చక్కటి ఆధ్యాత్మికలోకి ఉండగలుగుతాము, మన యొక్క ప్రవృత్తిలో మార్పు వస్తుంది అనేటటువంటిది ఇది గుర్తించగలగటం అన్నమాట. ధ్యానం అనేది 1 నిమిషము 2 నిమిషాలు చేయటం అనేది కాదు. దీన్ని ఎలా వ్యవహారంలో దీన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలనేటటువంటి చాలా గొప్ప విషయాలు దీనిలో ఆచార్య మనకు తెలియజేశారు. వాటన్నిటిని మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటూ మనం మరొకసారి ఈ వీడియోని విని మనం అర్థం చేసుకొని ఎదుటి వారికి కూడా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేద్దాము. ధన్యవాదాలు ఆచార్య ఇవన్నీ మాకు తెలియజేసినందుకు. ఇవాళ సంధ్యోపాసన విజయదుర్గ గారా, మీరేనా? లేకపోతే ఎవరైనా చేయించండి. మరి ఎవరు లేకపోతే నేను చేపిస్తాను. వేళ రాలేదు, విట్టప్పుడు వచ్చి నేను చేస్తాను. మీరు చేస్తారా వరలక్ష్మి గారా? చేయించండి. మీరు నేను పనిలో చేయించండి. సంధ్యోపాసన అది బ్రహ్మయజ్ఞము సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యస్యసీద్వయస్వీతి శ్రేయతాం స్వాహ. ఆచరణం. ఓం శన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. इंद्रिय स्पर्श मंत्र. ओम वाक्कु वाक्कु, ओम प्राणः प्राणः, ओम चक्षु चक्षुः, ओम स्तोत्रं स्तोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कंठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलम्, ओम करतल करपृष्ठे. धम्माचरण मंत्र. ओम भूः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कंठे, ओम महः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम खं ब्रह्म पुनातु सर्वत्र. अथ प्राणायाम मंत्राः. ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यम्. अकमश्न मंत्र. ओम ऋतं च सत्यं च पीता तपसो च जायता, ततो रात्र जायता, ततः समुद्रोर्नवः, समुद्रादर्णवादधि संवत्सरो अजायता, अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वसि. ओम सूर्या चन्द्रमसौ धाता यथा पूर्वमकल्पये, दिवं च पृथिवीं च अन्तरिक्षमदो स्वः.
పునరాచమనం. ఓం శన్నో దేవీ రవిష్టయా आपो भवन्तो पीतये संयोरभिस्रवन्तु नः. अथ मनसा परिक्रम मन्त्राः. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या ईशवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नम ईशेभ्यो नम एभ्यो अस्तु. योऽस्मान् द्वेष्ट्रियं वयं विश्वस्तं जिह्वेतृत्मः. दक्षिणादिगिन्द्रोऽधिपतिः तिरस्थिराजे रक्षिता पितर ईशवः. तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षत्रेभ्यो नम ईशेभ्यो नम येभ्यो अस्तु. योऽस्मान् द्वेष्ट्रियं वयं विश्वस्तं जिह्वेतृत्मः. प्रदेशे दिक्खु वरुणोऽधिपतिः पृदापो रक्षिता नमिषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षत्रेभ्यो नम ईशेभ्यो नम येभ्यो अस्तु. योऽस्मान् द्वेष्ट्रियं वयं विश्वस्तं जिह्वेतृत्मः. उदीची दिक्खु सोमोऽधिपतिः स्वयो रक्षिता शनिरिषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षत्रेभ्यो नम ईशेभ्यो नम येभ्यो अस्तु. योऽस्मान् द्वेष्ट्रियं वयं विश्वस्तं जिह्वेतृत्मः. ध्रुवादिक्खु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुद ईशवः. तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षत्रेभ्यो नम ईशेभ्यो नम येभ्यो अस्तु. योऽस्मान् द्वेष्ट्रियं वयं विश्वस्तं जिह्वेतृत्मः. పరమేశ్వరుడు నాకు అతి సమీపంలో ఉన్నాడని తెలుసుకుని జాత వేదసే సునవామ సోమ మరాఠీయతో నీదహాతి వేదః. సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాగ్నిః. చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నిః. అప్రాధ్యా వా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తశ్రుషశ్చ. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. దృశే విశ్వాయ సూర్యం. ఉద్వయం తమసః స్పరిస్వాహా పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచరత్. పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అదీనాహస్యామ శరదశతం భూయస్య శరదశత. మరియు పునరాచమనం. ఓం శన్నో దేవీ రవిష్టయా आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. गायत्री. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. జగదీశ్వర దయానిదే మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందే సంప్రాప్తించుకున్నట్లు అనుగ్రహించుగాక. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ
मयस्कराय च नमः शिवाय च शिवतराय च। ॐ सिन्नो देवी रविष्टय आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः। ॐ शान्तिः शान्तिः शान्तिः। इति ब्रह्मयज्ञं समाप्तम्। ॐ जौग शान्तिः अन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिः आपः शान्तिः ओषधय शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवा शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मां शान्तिरेधि। ॐ शान्तिः शान्तिः शान्तिः। నాకే అవకాశం ఇచ్చినందుకు ఆచార్య ధన్యవాదాలు. సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ओम नमस्ते आचार्य जी, सर्वेभ्यो नमो नमः आचार्य जी। नमस्ते। ఓం నమస్తే ఆచార్య జీ సర్వే ओम नमस्ते आचार्य जी सर्वेभ्यो नमस्ते। सर्वेभ्यो नमः। नमस्ते। नमस्ते आचार्य। ओम नमस्ते आचार्य, सर्वेभ्यो नमः। नमो नमः।